నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల్లోనే మూతపడ్డ చక్కెర కర్మాగారాలను తెరపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరపిస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్లో జరిగిన జనజాతర బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానమని అన్నారు. గిట్టుబాటు ధరల కోసం ఆర్మూర్లో చేపట్టిన దీక్షకు తానొచ్చిన అనంతరం తనకు పీసీసీ పదవి వచ్చిందని, అందుకే నిజామాబాద్ అంటే ప్రత్యేక అభిమానమని స్పష్టం చేశారు. మూతపడిన చక్కెర కర్మాగారం తెరిచేందుకు విధి విధానాల కోసం శ్రీధర్ బాబు నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించామని చెప్పారు. సెప్టెంబర్ 17లోగా చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటోందని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తామని కేసీఆర్ జిల్లా రైతులను మోసం చేశారని అన్నారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన చరిత్ర కేసీఆర్దని అన్నారు. అందుకే ప్రజలు కేసీఆర్ను రాజకీయంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తామని ఇక్కడి రైతులు నిరూపించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా, 2021 జనవరి 30 తారీఖు నాడు పసుపు బోర్డు కోసం, రైతుల గిట్టుబాటు ధర కోసం ఆర్మూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు 12 గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలు గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం 5 గంటలకు ఆర్మూరు గడ్డ మీద నేను కాలు పెట్టినా మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నకనకలాడుతున్నా ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం, నమ్మకం కలిగించినందుకు జూన్ 27, 2021 నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఆనాడు పీసీసీ నియామకంలో జనవరి 30, 2021 నాడు ఆర్మూర్లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా
నన్ను నియమించడం జరిగింది. అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిల్చున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు. దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరూ కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. 2004, 2009 మా అన్న మధు యాస్కిన్ మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియామ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కిన్ గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్నికల్లో బండిని గుండును నమ్మారని, గత ఎన్నికల్లో 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. స్పైసెస్ బోర్డును తెచ్చి అదే పసుపు బోర్డు అని అరవింద్ చెబుతున్నారు. స్పైసెస్ బోర్డుకు పసుపు బోర్డుకు తేడా నిజామాబాద్ ప్రజలకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. హర్యానా రైతుల తర్వాత ఆర్మూర్, నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉందని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి వారి సమస్యలను పరిష్కరించుకునే సత్తా రైతులకు ఉందని అన్నారు. ఖచ్చితంగా దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తోందని సీఎం జోస్యం చెప్పారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే సోనియమ్మ, రాహుల్ గాంధీని ఒప్పించి జీవనన్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చేలా చేసే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా పసుపు బోర్డు తీసుకువచ్చి జీవన్ రెడ్డి నిజామాబాద్ రైతుల కోరిక తీరుస్తారని ఆయన చెప్పారు. తాతకే తక్కువ నేర్పిందట ధర్మపురి గారు. ఇవాళ మా నిజామాబాద్ రైతులకు బోర్డుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి తెలుసుకోవాలంటే అరవింద్, నువ్వు కాన్వెంట్ స్కూల్లో చదివిన నీకు పెద్ద తెలియదు, కానీ ధర్మపురి శ్రీనివాస్ గారిని అడుగుని చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత చైతన్యవంతులు. ఇవాళ నేను గర్వంగా చెప్తా, హర్యానా, పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్నైనా నిలదీసి మెడలు బట్టి వంగబెట్టి సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా, పంజాబ్ రైతాంగానికి ఉంది. నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోడించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా, పంజాబ్ రైతులకు ఉంది. ఆ తర్వాత దేశంలో ఆర్మూర్, నిజామాబాద్ రైతులకే ఆ పౌరుషం ఉంది అని ఈ దేశంలో పంజాబ్, హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్, ఆర్మూరు ప్రాంతంలో. ఈ ప్రాంతంలో పసుపు పండించే, ఎర్రజొన్నలు పండించే రైతులు ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ కాలేంది, వాళ్ళ పొలిమేర్లు దాటే వరకు తరిమేది. మరి నేను ఇవాళ అడుగుతున్నా, 100 రోజుల అన్నోళ్ళకి గట్ల శిక్ష ఇస్తే 5 రోజుల్లో పోటీ తెస్తా అన్న బోడకుంటోళ్ళని ఏం చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. అన్న మీరు కరీంనగర్లో ఎంపీకి పోటీ చేయాలని చెప్పేవాడు అట. అన్న నా మాట వినలే. సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో జీవనాల పేరే పెట్టలే.
అట్లయినా నేను అడిగినట్టు అన్నయ్య నా మాట వింటాడేమో ఒప్పుకుంటాడేమో అని. మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట చెప్పాడు, నేను తమ్మి రైతుల కోసం కొట్లాడదలుచుకున్నా, నా జీవితం ఈ రైతులకే నేను అంకితం చేయాలని. నాకు జీవితంలో ఏం కోరిక లేవు, ఏం ఆలోచన లేవు. ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా. కానీ నా అదృష్టం బాగలేదు. మళ్ళీ ఈరోజు పార్లమెంట్ చేస్తున్నా. నేను నిజామాబాద్లోనే చేస్తా. నా కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ పార్లమెంట్ ఉంది. నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి, పసుపు బోర్డును, చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు. నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరి అనుమతితోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచిపెడతారని ప్రధాని మాట్లాడుతున్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ఓటమి భయంతోనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని సూచించారు. బాసర సరస్వతీదేవి సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టులోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రశ్నించే గొంతుక జీవన్ రెడ్డిని పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు. ఈ సభకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్, అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నాయకులు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం. సన్నాసులారా, తాతకు తగ్గినటువంటి మా కథలు చెప్పకండి. ఎక్కడికెప్పుడో రైతు రుణమాఫీ మేము చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. కానీ మా మంత్రివర్గానికి బాధ్యత, మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది. మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. లోక్సభ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ 4వ రోజున 12 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి 4వ రోజు 12 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సయ్యద్ అస్గర్ 4వ రోజు 2వ సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారని కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 3వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారని ఆయన వివరించారు. అలాగే బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ కూడా 3వ సెట్ నామినేషన్ పత్రాలు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి 2వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. వీరితో పాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ పార్టీ అభ్యర్థిగా యుగంధర్ గట్ల
మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా పోతు అశోక్ నామినేషన్లు వేశారని ఆయన పేర్కొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థిగా ఆర్ రాజేందర్, రాపెల్లి శ్రీనివాసులు రెండవ సెట్ చొప్పున నామినేషన్లు వేశారని ఆయన చెప్పారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విఠల్ మలావత్, స్వతంత్ర అభ్యర్థిగా కట్రాజు ప్రశాంత్, యుగ తులసి, పార్టీ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. నిజామాబాద్ నగరంలో జరిగిన ఎన్నికల జనజాతర బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వచ్చారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో గల హెలిప్యాడ్ వద్ద దిగారు. పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో స్థానిక జీజీ కళాశాల గ్రౌండ్లోని హెలిప్యాడ్ వద్ద దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుండి సీఎం రేవంత్ రెడ్డి భారీ కాన్వాయ్తో పాత కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. సీఎం రాకతో పోలీస్ యంత్రాంగం ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తమయ్యారు. చేస్తామని నేను తర్వాత చేస్తాను. రుద్రూరులో హనుమాన్ చాలీసా కేంద్రం ఆధ్వర్యంలో వినాయక తారక మహామంత్ర పారాయణం కొనసాగిస్తున్నారు. భక్తులు శ్రీరామ నామస్మరణ చేస్తూ తన్మయత్వానికి లోనయ్యారు. రుద్రూర్ మండలంలోని అంబెమార్ గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద హనుమాన్ చాలీసా కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం శ్రీ రామ జయ రామ జయ జయ రామ అనే విజయతారక మహామంత్రాన్ని 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగుతోందని ఆలయ కమిటీ తెలిపింది. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారం ముగుస్తోందని చెప్పారు. హనుమాన్ భక్తులు, గ్రామస్తులు పాల్గొని శ్రీ రామనామ మంత్రాన్ని జపించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రముఖ వక్త సురేందర్ ప్రవచనాలు వినిపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు నష్టం కలిగినా, కష్టపెట్టినా ఎవరిని వదలమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఒక్కసారి కూడా ఇక్కడకు రాలేదని అన్నారు. బీజేపీ ఎంపీగా పనిచేసిన అరవింద్కు అబద్ధాలు చెప్పడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని విమర్శించారు. ఆయన జిల్లాకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. బోధ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు రావాలని ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టి కాపాడుకుంటామని అన్నారు. అక్రమ కేసులు, అవిశ్వాసాలతో భయపడుతూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేయించి తనను గెలిపించాలని కోరారు. బీదర్ రైల్వే లైన్ వేయడం, షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం తన బాధ్యత అని అన్నారు. బోధ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు మాట్లాడుతూ ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య అని, 14 ఏళ్ల పాటు పోరాటం చేసి 10 ఏళ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ గిరిధవర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రవికిరణ్, నర్సింగ్రావు, భూమారెడ్డి, సంజీవ్ రెడ్డి, రజాక్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో బాల్కొండ ప్రాంతంలో
ఖాళీ అయిపోతున్న మాట వినిపించింది. నేను ఇక్కడ వచ్చి చూస్తే ఇంత పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చినారు. సుదర్శన్ రెడ్డి గారు చూడండి, మొదట్లో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయినా లేకపోతే గట్టిగా ఉన్నదా? మా సోదరి అయేషా ఫాతిమా గారు ఫోన్ చేశారు. ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అంటే క్యాండిడేట్ వస్తారు, తర్వాత నియోజకవర్గ స్థాయి నాయకులు ఉంటారు. కానీ సోదరి ఫాతిమా నాకు ఫోన్ చేసి, అన్న మీరు కూడా రావాలి, జీవన రావాలి, గణేష్ రావాలి, మీరందరూ కూడా రావాలి పెద్దలంతా అంటే ఎందుకమ్మా అని అడిగిన. అన్న ఇక్కడ ఒక నిరంకుశమైన పాలన జరుగుతా ఉన్నది. రోజుల్లో కార్యకర్తలను కేసులు పెట్టి భయపెట్టి పార్టీలో నేర్చుకుంటా ఉన్నారు. నాయకుల మీద అవిశ్వాస తీర్మానాలు పెట్టి భయపెట్టించి పార్టీలో నేర్చుకుంటా ఉన్నారు. మీరందరూ వస్తే కానీ మాకు ధైర్యం ఉన్నదని ఉన్నటువంటి జగ్త్యాల్, కొరుట్ల, ఆల్గొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, భూజన్ 7 నియోజకవర్గాలు దాదాపుగా 6 నియోజకవర్గాలు ఇక్కడ రావడం జరిగింది. కారణం ఏంటంటే నా సోదరుడు సందీప్ భాయ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్రల వల్ల చిన్న పిల్లవాడు నాయకుని కొడుకు ఆ చిన్న పిల్లవాడి మీద కుట్ర చేసి రాజకీయంగా కక్ష సాధించే విషయంలో భాగంగా తండ్రిని కొడుకు ఎక్కించి కేసులో ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో నేను కొంత టైం తీసుకుంటాను. టైం లేదు. మా సోదరి రాజశేఖర్ మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, అమ్మ బయట నడుస్తూ ఉన్నవాళ్ళు పిల్లలు గతంలో తిట్టాలని చెప్పినారు కేసీఆర్ గారు. వాళ్ళ సోదరి వీర మనితనాలు వచ్చి భర్త ఇబ్బందులో ఉన్నా కష్టాలు. హొన్నాజీపేట్ సొసైటీ చైర్మన్పై మెజార్టీ డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. డీసీఓ శ్రీనివాసరావు సమక్షంలో నిర్వహించిన ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ రాజేందర్ రెడ్డి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. దర్పల్లి మండల పరిధిలోని హొన్నాజీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ రాజేందర్ రెడ్డిపై మెజార్టీ సభ్యులు ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోమవారం డీసీఓ శ్రీనివాసరావు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించారు. మెజార్టీ సొసైటీ డైరెక్టర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో చైర్మన్ రాజేందర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గింది. ఈ సందర్భంగా డీసీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ, సొసైటీ డైరెక్టర్లు ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం కోరగా సభ్యులందరికీ నోటీసులు జారీ చేసి సోమవారం సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీ డైరెక్టర్లు ఏకపక్షంగా అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆయన ప్రకటించారు. నూతన చైర్మన్ ఎన్నికయ్యేంత వరకు వైస్ చైర్మన్ మామిడి రాములకు చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మామిడి రాములు, డైరెక్టర్లు బాణావత్ పంగి, జనార్దన్, నరేందర్, ధర్మేష్, సుభాష్ రెడ్డి, నిమ్మల మోహన్, బిజాన్, సాయిలు, గంగారెడ్డి, జమున, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం హొన్నాజీపేట్ మండలము, దర్పల్లి మండలము, ఈ సొసైటీ అధ్యక్షుడు ఎం రాజేందర్ రెడ్డి గారి మీద అవిశ్వాస తీర్మానం ముందే ప్రవేశపెట్టారు. ఈ నెల 4వ తారీఖు నాడు, ఈ రోజు 22వ తారీఖు నాడు సమావేశం, పాలకవర్గ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్కి ఏర్పాటు చేశాము. నోటీసులు అందరికీ సర్వ్ అయినాయి. అయితే మన ప్రెసిడెంట్ గారు కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసినారు. అయితే ఇంటరిమ్ అప్లికేషన్ డిస్మిస్ చేసి, అంటే స్టే ఇవ్వలేదు, డిస్మిస్ చేసింది. అందులో భాగంగా ఈరోజు మనము 22వ తారీఖు 4వ నెల 2024 ఈరోజు ఈ ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘం హొన్నాజీపేటలో సమావేశం, పాలకవర్గ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసినాము. 11 o'clock అంటే మొత్తము 13 మంది కమిటీ మెంబర్స్
అయితే ఒక ప్రెసిడెంట్ గారు తప్ప మిగతా 12 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరైనారు. చట్టంలో 2 దశాబ్దాల తర్వాత చిన్ననాటి మిత్రులు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఆప్యాయ పలకరింపులు, బాల్య స్మృతులను గుర్తు చేసుకొని అక్షరాలు దిద్దించిన గురువుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-2003 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులందరూ ఒకే వేదికపై కలుసుకుని ఆప్యాయంగా పలుకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను తలుచుకొని ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రమశిక్షణ చిన్నతనం నుండే అలవాటు చేసుకోవాలని, ప్రస్తుతం క్రమశిక్షణ లోపించడం, ఫ్రెండ్లీ పోలీస్ విధానం, కొన్ని చట్టాల వల్ల యువత చెడుతోవ పడుతోందని అభిప్రాయపడ్డారు. పూర్వ వ్యాయామ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ తాను అనేక మంది విద్యార్థులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దానని గుర్తు చేశారు. ఉన్న ఊరును, కన్న తల్లిదండ్రులను ఎప్పటికీ మరువవద్దని ఉద్బోధించారు. శరీరానికి వ్యాయామం ఎంతో అవసరమని, అందరూ నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. పూర్వ విద్యార్థిని రజిత మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత గురువులే దైవ సమానులుగా భావిస్తామని అన్నారు. గురువుల వల్లనే క్రమశిక్షణ అలవర్చుకున్నామని చెప్పారు. 21 సంవత్సరాల తర్వాత తోటి మిత్రులందరినీ కలుసుకోవటం సంతోషంగా ఉందని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీతయ్య, ఉపాధ్యాయులు అవధేష్, ద్రూపతి, వెంకటేశ్వర్, నారాయణ, షేక్ హైదర్, విజయలక్ష్మి, దామోదర్, హరిచరణ్, జలేందర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అమ్మా నాన్న తర్వాత గురువు స్టూడెంట్స్కి స్కూల్లో ఉపాధ్యాయులే. అది స్కూల్ స్టార్టింగ్ నుంచి 10th వరకు ఉన్న టీచర్లే మొదటి గురువు. ఎందుకంటే ఆ అమ్మ అనేది పిల్లలు నేర్చుకుంటారు. ఆ నుంచి ఆ అమ్మ వరకు నేర్పించేది స్కూల్లో ఉపాధ్యాయులే. ఆ తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ తర్వాత మన స్టడీ నేర్చుకున్న దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటాం పరిస్థితులను అనుకూలించి. ఈరోజు ఏం జరుగుతుందంటే 2022-23 బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం 2002-2003 ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈరోజు మేము ఇక్కడ మాకు విద్యను నేర్పించినటువంటి ఉపాధ్యాయులతో కలిసినాము. చాలా సంతోషంగా ఉంది. మాకు నేర్పించినటువంటి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇంకా సైన్స్, సోషల్, ఇంకా మా సారు అందరూ ప్రధాన ఉపాధ్యాయులు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. మేము పిలిచిన వెంటనే వాళ్ళ సమయాన్ని కేటాయించారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము ఎన్నో సంవత్సరాల తర్వాత 21 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయన కంఠేశ్వర స్వామిని ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జీవన్ రెడ్డిని సన్మానించి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీ మరిగమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మోస్రా మండలం గోవూర్ గ్రామంలో శ్రీ మరిగమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే పోచారంను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులంతా సమిష్టిగా ఆలయాన్ని నిర్మించుకొని ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. మరిగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుత్ప భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, మరిగమ్మ ఆలయ కమిటీ సభ్యులు, గోవూర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రష్యన్ బోల్షెవిక్ నిర్మాతగా, అక్టోబర్ విప్లవ సారథిగా, కమ్యూనిస్టు విప్లవ ఉద్యమానికి సైద్ధాంతిక విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ అని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ అన్నారు. విప్లవ ఉద్యమ నిర్మాణాలు చేయడమే అమరులకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని ఆయన అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ లెనిన్ జయంతి సందర్భంగా ఆ పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ ఎర్ర జెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో విప్లవ ఉద్యమాన్ని నిర్మిద్దామని అన్నారు. బలమైన ప్రజాతంత్ర పోరాటాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. శ్రమకు తగిన ఫలితం రావాలని, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించబడాలని, ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేయని వ్యవస్థ కావాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పోరాడుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు రమేష్, ఆర్మూర్ డివిజన్ నాయకుడు ఆర్ దామోదర్, ఎం లింబాద్రి, కిషోర్, నారాగౌడ్, మండల నాయకులు, సర్పంచ్లు బాలరెడ్డి, ఎర్రన్న, పండరి, అనీష్ తదితరులు పాల్గొన్నారు. విప్లవోద్యమం రేపు రానున్న పోరాటంలో ప్రజాక్షేత్రంలో మాస్ లైన్ మూవ్మెంట్ నిర్మించి మొత్తం లెనిన్కి ఒక నిజమైన నివాళి, లెనిన్ మార్గంలో నడిచి లెనిన్కి ఒక లెనిన్ ఆదర్శప్రాయంగా తీసుకుని ఆయన వారసులుగా మేము ముందుకు పోవటానికి ఈరోజు లెనిన్ పుట్టినరోజు సందర్భంగా ఎర్ర జెండాను ఎగరేస్తున్నాం. సుత్తికొండ జెండాను ఎగరేసి ఆయనకు నివాళులు అర్పించడమే కాదు, ఆయన మార్గంలో మాస్ లైన్లో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని శపథం పొందుతా ఉన్నాం. 29లో సిపిఐఎంఎల్ పార్టీగా ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నక్సల్బరీ మూవ్మెంట్ని ఈ జిల్లాలో కాదు, ఈ ప్రాంతంలో కాదు, మొత్తం దేశమంతటా కూడా నక్సలైట్లు అని అంటే నక్సల్బరీ గ్రామంలో ఏర్పడ్డటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాట స్ఫూర్తితో ఎంఎల్ పార్టీ గ్రూపుగా ఏర్పడి దేశవ్యాప్తంగా నక్సలైట్లన్నా నక్సల్బరీ అన్నా ఈ దేశంలో సిపిఐఎంఎల్ పార్టీ అనేటటువంటి ఆవిర్భావం ఆ రోజు పుట్టిందనేటటువంటి విషయాన్ని మరోసారి ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఈ దేశం ప్రముఖ దేవస్థానమైన కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామిని నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు బాజిరెడ్డి గోవర్ధన్ను ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.
ప్రముఖ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాజిరెడ్డి ముడుపు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసివేయాలని సిపి కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా ప్రజలు సహకరించాలని సిపి కోరారు. ఇదిలా అయితే మద్యం ప్రియులు, బెల్ట్ షాప్ నిర్వాహకులు ముందస్తుగానే భారీ మొత్తంలో మద్యాన్ని తీసుకువెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జిల్లాలోని మద్యం దుకాణాలు మూసివేయాలని సిపి కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, కళ్ళు డిపోలు మూసి ఉంచాలని సిపి కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడంతో మద్యం ప్రియులు మాత్రం ముందస్తుగానే తమకు కావాల్సిన మద్యాన్ని వైన్స్లలో కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. కళ్ళు దుకాణాలలో తమకు అవసరమైనంత కళ్ళు ప్యాకెట్లను తీసుకువెళ్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు మాత్రం అధిక మొత్తంలో మద్యాన్ని కొనుగోలు చేసుకుని వెళ్లి నిల్వ చేసుకుంటున్నారు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు మూతపడ్డ తర్వాత బెల్ట్ షాప్ నిర్వాహకులు తీసుకువచ్చిన మద్యాన్ని రెట్టింపు ధరలకు విక్రయించి ప్రజలను దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ చేసిన హిందీ ఉపాధ్యాయుడు రాజేందర్ సింగ్ను పిఆర్టీయూ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకోలు సమావేశంలో పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్, ఇతర ఉపాధ్యాయులతో కలిసి రాజేందర్ సింగ్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ హిందీ ఉపాధ్యాయునిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. భార్య పిల్లలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ రావు, పిఆర్టీయూ మండల ప్రతినిధులు సోమలింగం గౌడ్, సాయిరెడ్డి, ఇల్తెపు శంకర్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సోషలిస్టు విప్లవకారుడు లెనిన్ 154వ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మాస్ లైన్ పార్టీ జెండాను ఆ పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ప్రపంచంలో మొట్టమొదటిసారి రష్యాలో అక్టోబర్ 1917లో విప్లవ ఉద్యమాన్ని విజయవంతం చేసి నిరూపించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ లెనిన్ అని ఆయన కొనియాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమాజ స్థాపనకు కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సహాయ కార్యదర్శి సుల్తాన్ సాయిలు, రామ్ లక్ష్మణ్, ద్యాకం పోషెట్టి, శంకర్, ఫారూక్, బాలాజీ, శంకర్, ఇమ్రాన్, సాయిలు, శంభు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు కంచుకోటైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలో 2 రోజుల క్రితం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యుడు అక్బర్, లాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.